ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీ సచిన్ సావంత్ గారు, మరియు బడుగు వర్గాల ముద్దు బిడ్డ, గరీబుల నాయకుడు, ముదిరాజ్ సమాజంలో పుట్టుకొచ్చినటువంటి ధృవతార, నాకు అత్యంత సన్నిహితుడు, నా తమ్మును లాంటి నీలం మధు గారికి ఒక బ్రాండ్ బడుగు వర్గాలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కొరకు మనసు పెట్టి ప్రాణం పెట్టి పని చేయడానికి ముందుకొచ్చినటువంటి మా నీలం మధు ఒక బ్రాండ్ లాంటి తమ్ముడు రావడం, డిసిసి అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు ఏలే మల్లికార్జున్ గారు, ఏఎంసి అధ్యక్షులు, మరి పిసిసి డెలిగేట్ విఠల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 12 మంది బిచ్కుంద వార్డు మెంబర్లు మరియు మీడియా సహోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్నలు, తమ్ములు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మిత్రులారా, ముందుగా దయచేసి కేవలము 12 మంది కౌన్సిలర్లు మాత్రమే నిలబడాలి. ఎందుకంటే వాళ్ళను పరిచయం చేస్తా, వాళ్ళ సంబంధించినటువంటి ఎవరు కూడా నిలబడదు, అందరు కూర్చోవాలి. కేవలం 12 మంది మాత్రమే నిలబడి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అందరు కూర్చోండి. ప్రేమ్ సెట్ నువ్వు కూడా కూర్చోను, క్యాన్సర్ కాదు. ఎవరున్నా ప్రతి ఒక్కరు పేరుతో చెప్పించుకోకండి. కేవలం అందరూ కూర్చోండి. వార్డ్ నంబర్ 1 నేను చెప్పగానే పైకెత్తి దండం పెట్టాలి. వార్డ్ నంబర్ 1 కోనే హనుమావ పెట్టమ్మా వార్డ్ నుంచి. వార్డ్ నంబర్ 2 చిన్న మారుతి. వార్డ్ నంబర్ 3 దర్పల్ కార్తిక. వార్డ్ నంబర్ 4 సునీత సాయిరామ్. వార్డ్ నంబర్ 4 సునీత. వార్డ్ నంబర్ 5 వందన. వార్డ్ నంబర్ 6 నౌషా నాయక్. వార్డ్ నంబర్ 7 ఉజ్జాని. వార్డ్ నంబర్ 8 సందాని. వార్డ్ నంబర్ 9 దర్పల్లి గంగాధర్. వార్డ్ నంబర్ 10 మతం మానస. వార్డ్ నంబర్ 11 భాగ్యలక్ష్మి. వార్డ్ నంబర్ 10 సీమా షట్కర్. ఈ 12 మందికి మీకు ఎందుకు నేను పరిచయం చేస్తున్నా అంటే, ఈ 12 మంది మీద మీ ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం ఎట్లా ఇస్తాం? చప్పట్లు బట్టి ఆశీర్వాదం ఇవ్వని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, చప్పట్లు బట్టి ఆశీర్వాదం ఇవ్వండి. 12కు 12 మంది మీద ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరము మనకి ఎంతగానో ఉన్నది. బిచ్కుంద మున్సిపాలిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బిచ్కుంద మున్సిపాలిటీలో జెండా ఎగిరేసేది బిచ్కుంద మున్సిపాలిటీ అధికారం ఉంది మనకు. బిచ్కుంద మున్సిపాలిటీ రక్తము చెమట ప్రాణం పెట్టి తీసుకొచ్చినాం. 15 సంవత్సరాలుగా బిచ్కుందకు మున్సిపాలిటీ తీసుకొచ్చడానికి స్వైర్యుడు ఈ రోజు వచ్చి అధికారంతో అడిగే హక్కు మనకుంది. కాబట్టి ఈ రోజు నేను జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ అయినటువంటి బిచ్కుంద మున్సిపాలిటీ కోసం ప్రతి ఒక్కరికి ప్రాధాన్యపడి అడుగుతున్నా. మనకు అభివృద్ధి కావాలి. స్థానిక సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని చెప్పేసి మీకు అడుగుతున్నా. స్థానిక సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి. తన గల్లీ అభివృద్ధి,
తన ఇల్లు అభివృద్ధి, మన చుట్టుపక్కల అభివృద్ధి, మన గ్రామం అభివృద్ధి, మన మున్సిపాలిటీ అభివృద్ధి. అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? అభివృద్ధి కావాలంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం కావాలి, దానికి కావలసినటువంటి నిధులు కావాలి. మిత్రులారా, ఈరోజు పిచ్చుకుందా మున్సిపాలిటీలు పిచ్చుకుందాము, కూర్చోండి నీళ్ళ కోసం నీళ్ళు వస్తున్నాయి, కూర్చోండి, ఏ ప్రాబ్లం లేదు, కూర్చోండి దయచేసి కూర్చోండి. పిచ్చుకుందా మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మిత్రులారా, నిన్న మొన్న తిరుగుతా ఉన్నా, ముఖ్యంగా మన పిచ్చుకుందలో ఉన్నటువంటి పరిస్థితులు, అధ్వాన్నమైనటువంటి రోడ్లు, దరిద్రమైనటువంటి నాళాలు, రకరకాల ఇబ్బందులతోని సగం కంటే ఎక్కువ 80% పిచ్చుకుందా పూర్తిగా అంధకారమైన పరిస్థితుల్లో ఉన్న విషయం నేను నిన్న రాత్రి 9:30-10 గంటలకు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే చెప్పిన, అన్నా ప్రతిసారి పిచ్చుకుందా అనగానే నీవు దయతో చెయ్యొత్తి ఒక పెద్ద మనిషిలాగా పెద్దనలాగా చాలా వరాలు ఇచ్చినావు. గతంలో ఇందిరమ్మ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ ఎంతమంది 3500 వేరే నియోజకవర్గాలకు ఉండొచ్చు, కానీ ఈ నియోజకవర్గం 15 సంవత్సరాలుగా దుష్ట శక్తుల చేతిలో ఉండి పూర్తిగా అభివృద్ధికి దూరమైంది. కాబట్టి నువ్వు ఎన్ని ఇళ్ళు అడిగితే అన్ని ఇళ్ళు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డికి, అన్నా నువ్వు నీ దయ నాకు ఇంకో విధంగా కావాలి, నాకు పిచ్చుకున్నకు ప్రత్యేకమైనటువంటి నిధులు అని చెప్పేసి రాత్రి అడిగితే, మిత్రులారా 25 కోట్లు రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం పిచ్చుకుందా మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 15 కోట్లు తీసుకొచ్చినాం కేవలము సీసీ రోడ్లు మోరీల కోసం అని చెప్పేసి. టెండర్ అయింది, రేపో మాపో ప్రారంభం కూడా చేస్తాం. దానికి అదనంగా ఎన్ని కోట్లు 25 కోట్లు ప్రత్యేక నిధి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు నిన్న రాత్రి నాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి తాగునీటి కోసం 60 కోట్లు రాబోయే 100 సంవత్సరాల వరకు తాగునీటి ఎద్దడి రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో 60 కోట్లు మనము 100 సంవత్సరాల వరకు తాగునీటి కోసం పిచ్చుకుందాం మున్సిపాలిటీ పరిధిలో రావాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయి. సరే, అర్థం చేసుకోండి, 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినా, 25 కోట్లు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధి ఇస్తున్నారు. ఎన్ని కోట్లు అయిందన్నా? 40 కోట్లు. 60 కోట్లు నీళ్ల కోసం. ఎన్ని కోట్లు? మనకు పిచ్చుకుందా మున్సిపాలిటీ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఒక సంవత్సరం మీద సంవత్సరం అయింది. సంవత్సరం లోపల 100 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి కారణమైంది అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అని ఉండడం, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడం. అక్కడ అధికార పార్టీ ఉంది, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మున్సిపాలిటీ కూడా అధికార పార్టీలో 12కు 12 వార్డులు గెలవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందే. మనకు అభివృద్ధిలో ఎన్ని రోజులు ఆ మురికి కాలువలలో బతుకుదాం, ఎన్ని రోజులు ఆ గుంటల రోడ్లలో బతుకుదాం, ఎన్ని రోజులు కరెంటు లేకుండా బతుకుదాం, ఎన్ని రోజులు తాగునీరు లేకుండా బతుకుదాం. మీరు ఆలోచించండి. 12 వార్డులల్లా అన్ని వార్డులు అభివృద్ధి కావాలా లేదా? ఎన్ని వార్డులు కావాలి? 12. ఎన్ని వార్డులు? 12. మరి ఎన్ని వార్డులు గెలిపించుకుంటారు? ఎన్ని వార్డులు? 12. ఒక్కటి కూడా తగ్గకుండా 12కు 12 వార్డులు గెలిపించుకుంటే 12కు 12 వార్డులు అభివృద్ధి చెందుతాయి. మిత్రులారా, ఇంతకు ముందు హనుమంత్ షిండే మొట్టమొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ నుంచి గెలిచిండు. ప్రజలు అడిగినారు, షిండే గారు మీరు అభివృద్ధి చేయలేదు, మరి ఎట్లా అంటే ఏమన్నాడు? అరే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, నేను టీడీపీ ఎమ్మెల్యేను కాబట్టి నేను అభివృద్ధి చేయలేకపోయినా అన్నాడా లేదా? ఏమన్నాడు? మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్. ఇప్పుడే ప్రభుత్వం ఉంది, మరి ఇంకేం అభివృద్ధి చేస్తా?
అప్పుడు అధికారంలో ఉంటే చేయలేదు, అధికారం లేకుండా ఏం చేస్తావు? నీకు ఏ నైతిక హక్కు ఉందని చెప్పేసి ఓటు అడుగుతున్నావు? నేను అడుగుతా ఉన్నా. నీకు అప్పుడు అభివృద్ధి ఏం చేత లేదు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతున్నావు? దయచేసి మిత్రులారా, మీకు శిరస్సు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నా, మోసపోకుండి, దయచేసి మోసపోకుండి. వాళ్ళు కోట్లు కోట్లు దరిద్ర పనులు చేసి సంపాదించారు. మరి వార్డు నంబర్ 4 ఆయన పనేమది పత్తాలు ఆడిపించుడు, పత్తాలు ఆడిపించి పైసలు జమ చేసి ఈ రోజు క్వార్టర్లు వస్తుండంట. ఎవరి పైసలు అవి? ఎవరి పుస్తకం మీరు? ఎవరిని ఆయన ఉండబోపిండు? మీకు అందరికీ తెలుసు. మిత్రులారా, ఒక ముదిరాజు బిడ్డను, ఒక మంచి బిడ్డను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆయనను మీరు గెలిపించినట్టయితే మీ యొక్క జీవితాలు బాగుపడతాయి. కేటీఆర్ వస్తున్నట్ట సాయంత్రం రావడం మంచిది. ఎందుకంటే జైలుకు పోయే ముందు మీ అందరికి వచ్చి ఇక్కడ వచ్చి నమస్కారం. ఎందుకంటే ఇక కళ్ళు మూసే ముందు అందరూ వచ్చి చూసిపోతారు కదా చుట్టాలు. జైలుకు పోయే ముందు వచ్చి ఇక వాళ్ళ చీలగాళ్ళను, వాళ్ళ వెనుక పార్ట్నర్లు, ఇసుక దందల పార్ట్నర్లు, పత్తలాటల పార్ట్నర్లు ఉంది కదా, వాళ్ళందరూ సార్ కనబడి పోయేస్తే తమ్మి అని చెప్పేసి ఉండొచ్చు. మరి పోనీ అయితే కేటీఆర్ ఒకటే విషయం అడుగుతా ఉన్నా. అన్నా, ఈరోజు గోనె గంగారాం భార్య హనుమవ్వ నిలబెట్టిన నిరుపేదరాలు, ఆమెకు పాపం ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. వచ్చి ఏం చెప్తావు? గంగమ్మ గోడేకు నోడగొట్టిందని చెప్తావా కేటీఆర్? ఇప్పుడు ఏమని చెప్తావు? 7వ వార్డులో ఒక అరాచకమైనటువంటి పరిస్థితి నడుస్తా ఉన్నది. ఒక వ్యక్తి ఒకటి అంటాడంట, గరీబుల దగ్గరికి, విధవరాళ్ళ దగ్గరికి, పేదల దగ్గరికి పోయి మీ పెన్షన్లు కట్ చేపిస్తా అని చెప్పేసి ఏమనుకుంటున్నావు? అధికారము ప్రభుత్వం అంటే మీ అయ్య జాగీర్ ఉంది అనుకుంటున్నావా ఏంది నువ్వు? వచ్చి 7వ వార్డులో ఆ రౌడీ షీటర్ని గెలిపించడం అడుగుతావా కేటీఆర్? నువ్వు ఎవరిని గెలిపించమని అడుగుతావు? 10వ వార్డులో ప్రాణం పోయినా సరే, నా కుచ్చిక కోసినా సరే కాంగ్రెస్ పార్టీ జెండా వదలను అని చెప్పేసి మల్లికార్జున్ షెట్టార్ గారి కోడలు సతీమణి, మన అందరికీ దగ్గరైనటువంటి రమేష్ అన్న, మల్లికార్జున్ అప్పగారి కోడలు రమేష్ అన్న సతీమణి సీమా షెట్టార్ రాబడ్డది. ప్రజలకు సేవ చేసి వాళ్ళ ఆస్తులు ఆర్థిక పూర్వంగా కలిగించుకున్నటువంటి షెట్కార్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా మా దగ్గర ఉన్నటువంటి ఈ దగులుబాజీలకు గెలిపించని చెప్పేసి అడుగుతావా కేటీఆర్? ఎవరు గెలిపించమని అడుగుతావు? కేటీఆర్ రావడమే సిగ్గుచేటు, కేటీఆర్ రావడమే సిగ్గుచేటు. మరి ఎందుకు వస్తున్నాడో, మరి ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లున్నదంటే పరిస్థితి, చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చి నివాసం ఏర్పించుకుంటాయంట. మనము ప్రాణం పెట్టి తీసుకొచ్చినటువంటి ఈ మున్సిపాలిటీలో దొంగలను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. పండ్లు తీసుకొస్తున్నా నేను, ఇప్పటికే 100 కోట్లు తెచ్చిన, వాళ్ళకి అలవాటు అయిపోయింది. పైసలు ఏమన్నా దొరుకుతుందేమో జేబులు వేసుకుందామనే ఉద్దేశం తప్ప అభివృద్ధి చేద్దాము అని చెప్పేసి ఏ ఒక్కని కూడా 12 వార్డులలో ఏ ఒక్కని కూడా ఉందని చెప్పేసి మీరు చెప్పినట్టయితే నేను శిరస్సు వంచి క్షమాపణ చెప్తాను. మిత్రులారా, మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ నిలబడడానికి ఒక్కని కూడా చిత్తశుద్ధి ఉండి అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి వారు ఒక్కడైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడా? మిత్రులారా, ఒక్క విషయం, ఈరోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. గోపన్పల్లిలో 100 పడకల ఆసుపత్రి తీసుకురావడమే కాకుండా గోపన్పల్లిలో మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాం. మరి గోపన్పల్లి లాంటి ప్రదేశంలో ఎట్లాంటి అభివృద్ధి కావాలన్నా కానీ విని ఎరగని రీతిలో గోపన్పల్లిని అభివృద్ధి చేస్తా. మెడికల్ కాలేజీ కాదు, అక్కడ 30,000 టన్నుల
30,000 మెట్రిక్ టన్నుల ఒక ఆటోమేటెడ్ వేర్ హౌస్ కూడా అక్కడ గోపన్పల్లిలో వస్తుంది. గోపన్పల్లిలో వచ్చినట్టయితే మన పిల్లలు గరీబులు వలస పోకుండా బతకడానికి హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. మన గరీబుల పిల్లలు బతకడం ఇష్టం లేదు, గరీబుల పిల్లకు 4 పైసలు దొరకడం ఇష్టం లేదు, గరీబుల పిల్లలకు దగ్గరికి వాళ్ళు బతుకులు బాడగలపడానికి ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఒక పనికిరాని క్యాండిడేట్ల నిలబెట్టి ఏదో మేము పెద్దగా పనులు చేస్తామని చెప్పేసి అంటారు. అరే అధికారమే లేదు, మీకు అధికారం లేదు, మీరేం చేయగలరు, దయచేసి అర్థం చేసుకోండి. సామాన్య ప్రజలకు తెలుసు మీకు చేత కాదని, వాళ్ళకు మభ్య పెట్టి మాటలు చెప్పకండి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకొక విషయం, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ యొక్క అరాచకాలు నేను చెప్పుకుంటా పోతే అసలు ఎండే ఉండదు. 3వ వార్డుల అత్యంత పేదైనటువంటి బోయ కులానికి సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మాబోయ్ దగ్గర ఒక పెద్ద మనిషి ఎవరైతే ఈ రోజు పోటీకి నిలబడుతున్నాడో 50 లక్షలు దోసుకున్నాడు. ఎంత? ఒక సాధారణ కడుపుల పేరు లేనటువంటి గరీబుల దగ్గర 50 లక్షలు తిన్నటువంటి నువ్వు ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతున్నావంట. ఏం న్యాయం ఇది? అదే మళ్ళీ పోయి ఓటేయాలంట. వాళ్ళ కులస్తునికి, వాళ్ళ అన్నదమ్మునికి వాళ్ళ కడుపు మీద కాలు పెట్టి తొక్కి 50 లక్షలు ఒక గరీబుల దగ్గర 50 లక్షలు దోసుకున్నటువంటి నువ్వు ఏ నైతిక హక్కుతోని ఓటు అడుగుతున్నావు ఆలోచించి మీరు ముందుకు రావాలని చెప్పేసి మనవి చేస్తున్నా. మిత్రులారా, సోయా ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. మొన్ననే అసెంబ్లీలో ఆ విషయం లేవదీసిందా లేదా? మాట్లాడింది. త్వరలో మనకు మన బిచ్చుకుంద దగ్గర మనకు ఏమంటారు సోయా ప్రాసెసింగ్ యూనిట్ తొందరలోనే ఏర్పాటవుతుంది. దౌలతాపూర్ దగ్గర సోయా ప్రాసెస్ యూనిట్ మనం పెట్టి తీర్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇంకోటి మన దగ్గర కందర్పల్లి రోడ్డుకు దగ్గర ఉన్నది. కందర్పల్లి దగ్గర ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారు చేసి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టడీ సెంటర్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే 100 మంది పిల్లలు అక్కడికి వచ్చి మన కట్టడము అంటే మన మేస్త్రి పనితోని సివిల్ ఇంజనీరింగ్ వరకు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కందరపల్లిలో చేస్తా ఉన్నాం. దౌలతాపూర్, కందర్పల్లి, గోపన్పల్లి ఈ 3 గ్రామాలు ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధికి ముందుకు సాగుతాయి. అదే చాలా మంది ఈ 3 గ్రామాలలో ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారంట. మీరు చదువుకున్నారా? గాడిదలు కాసినరు, నాకు అర్థమైతే చదువుకున్నాం అంటున్నారంట. మీకు బుద్ధి ఉంటే ఇట్లాంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసే విషయం అర్థం చేసుకొని మీరు సిగ్గుపడి ఆలోచించి ప్రజలకు అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళకు గరీబుల కడుపు మీద కొట్టకుండా మీ స్వార్థం కొరకు మీరు పేదోన్ని బలి చేయకండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ లెక్కన ఈ రోజుకు మనకు 100 కోట్లు వచ్చినాయి. ప్రతి వార్డుకు ఇది కాకుండా 5 కోట్లు అదనపు నిధులు తీసుకొచ్చేసేసి అభివృద్ధి చేస్తా. అది నా యొక్క ప్రతిజ్ఞ, అది నా యొక్క హామీ నేను మీకు ఇస్తున్నా. మిత్రులారా, పిచ్చుకుందాలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, స్టడీ సెంటర్ కావచ్చు, హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కావచ్చు, మన వేర్ హౌస్ కావచ్చు, ఒక స్టేడియం కావచ్చు. స్టేడియం ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన కాలుష్యం ఇక్కడ ఉండకుండా ఉండాలని చెప్పేసి మరి
మరి ఈరోజు వీళ్ళ లెక్క చెప్పుకుంటూ పోతున్నా కందర్పల్లి విషయంలో ఈరోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ అంట, ఆయన ఏదో నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఒకటే భూమి నువ్వు 10 మందికి అమ్మినవా లేదా? కందర్పల్లిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ గరీబులను ముంచి ఒక్క భూమి 10 మందికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రోజు ఏదో అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నాడు. గరీబులది గుంజుకొని తినేటటువంటి ఈ దరిద్రమైన అలవాటు మీరు వదిలేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, గరీబుల గిన్నెలకు వెళ్ళి గుంజుకొని తినేటటువంటి ఈ దరిద్రమైన అలవాటు మీరు దూరం చేయండి. అదేవిధంగా ఇక్కడ మైనారిటీ సోదరులకు మీకు కనబడతా ఉండొచ్చు, 10 ఏళ్ళైందో 15 ఏళ్ళైందో షాదీఖానా ఒక ఖండర్లాగా తయారైంది. నాకు మైనారిటీ మిత్రులు సార్ 20-25 लाख लगा दो साहब, उसको जरा दुरुस्त करो అని చెప్పిండ్రు. क्या बात कर रहे, जो भी हम करेंगे हम दिल से करेंगे అని చెప్పి ఒక స్పెషల్ కన్సల్టెంట్ పెట్టి 2 కోట్లతో ప్రపోజల్ పెట్టించిన మిత్రులారా. 2 కోట్లతో నా యొక్క గ్యారెంటీ ఏంటంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత అద్భుతమైనటువంటి మన షాదీఖానా ఎక్కడ కూడా ఉండదు. మనకు బాన్స్వాడ కావచ్చు, బోధన్ కావచ్చు, ఇక్కడ పిట్లం కావచ్చు, భూమనగర్ కావచ్చు, వేరే నియోజకవర్గాలు నారాయణఖేడ్ నియోజకవర్గం కావచ్చు, ఎల్లారెడ్డి నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనంత అద్భుతమైనటువంటి షాదీఖానా ఉండదు. అందరు అక్కడికి వెళ్ళి వచ్చి మన దగ్గర వీళ్ళు తన కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా మేము ప్రణాళికలను పంపించినాం ద్వారా. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఈరోజు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతా ఉన్నాం. ఇక్కడ వెనుకబడిన తరగతుల వాళ్ళకు పిచ్చుకుంద మున్సిపాలిటీలో 56% మేము టికెట్లు ఇచ్చినాం. అడగండి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఇచ్చినరా? జనరల్ సీట్ లో మహిళలను నిలబెట్టినాం. జనరల్ సీట్ లో వార్డ్ నంబర్ 1 లో గంగవ్వ ఒక విధవరాలు. నేను ఈరోజు వార్డ్ నంబర్ 1 మిత్రులకు చేతులు జోడించి అడుగుతున్న ఒక విధవరాలు, ఒక గరీబ్ మనిషి, ఒక పెద్ద మనిషి, ఆమె ముఖం చూసి మీరు ఆమెతో పోటీ పడకండి. మీరు గెలిచినా కూడా లాభం లేదు, ఓడితే మీ బతుకులు వేస్ట్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆమె గిన్నెలకెళ్ళి మీరు భూమి గుంజుకున్నట్టయితే పాపం తలుగుతుంది. 40 ఏళ్ళు ఈ సామాజిక వర్గమా, నా సామాజిక వర్గమా, ఈ వర్గమా, ఆ వర్గం అని చెప్పేసి అనుకోకుండా అందరికి సేవ చేసిన గంగారాం, ఆయన భార్య ఈరోజు హనుమవ్వ మీ ముంగట చేతులు జోడించి అడుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క చేతులు జోడించి అడుగుతున్నటువంటి గంగమ్మకు మీరు దారి ఇవ్వండి. కేటీఆర్ కు మనవి చేస్తున్నా, ఒకవేళ నీలో ఏమాత్రం మానవత్వం ఉంటే, నీ దగ్గర మానవత్వం లేదు అన్న విషయం నాకు తెలుసు అయినా కూడా అడుగుతున్నా, వార్డ్ నంబర్ 1 నుంచి నీ క్యాండిడేట్ ను నీవు పూర్తిగా విరమణ చేయించు, గంగవ్వను గెలిపించు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, 7వ వార్డులో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కరెంటు వైర్లు తలిగి 3 చచ్చిపోయారు. ఆ విషయం హనుమంత్ రెడ్డి ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? ఆ కరెంటు తీగలు అట్లనే వేలాడుతున్నాయి. ఆ కరెంటు తీగలు తలిగి 3 చచ్చిపోయారు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఎవరైతే 7వ వార్డులో పేదలకు, దళితులకు, విధవరాళ్లకు, మహిళలకు ధమ్కీలేస్తున్నాడో ఆ వ్యక్తి ఎవరో తెలుసు. ఆయన ఒక రౌడీ షీటర్. ఏంటిదని? రౌడీ షీటర్. ఎవరది? ఆలోచించండి. ఒక రౌడీ షీటర్ కు మీరు అధికారం ఇచ్చినట్టయితే మన బిచ్చుకుంద మున్సిపాలిటీ ఏమైతుంది? ఇంత కష్టపడి ప్రాణం పెట్టి తెచ్చుకున్నటువంటి మున్సిపాలిటీ అపవిత్రం అయిపోతుంది మిత్రులారా, పాపం తగులుతుంది. అసంటి వ్యక్తిని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక విధవ దగ్గరికి పోయి నా కోటేకపోతే నీ పింఛన్ కట్టినాడు, వాడేం మొగోడు, వాడేం నాయకుడు, నాకు అర్థమైతలేదు. ప్రతి కమ్యూనిటీకి ఒక ఫంక్షన్ హాల్ ఇస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగా మున్నూరు కాపు కమ్యూనిటీకి
2 ఎకరాల భూమి ఇచ్చిన 2 ఎకరాల భూమిలో వాళ్ళు పెద్ద కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్లు అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో 2 ఎకరాల భూమి ఇచ్చినాం. జుక్కల్ నియోజకవర్గంలో కాదు, ఒక మాట్లాడుతున్నా ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి సోదరులకు చుట్టుముట్టు మన నియోజకవర్గాలు కావచ్చు, బాన్సువాడ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, నారాయణగఢ్ కావచ్చు, ఎక్కడన్నా మున్నూరు కాపులకు ఒకే చోట 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ఇచ్చిందా? మరి మీరేం చేయాలి? కాంగ్రెస్ పార్టీ కోట వేయాలా లేదా? వేయాలా? కాంగ్రెస్ పార్టీ కోట వేయాలా? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా దళితులకు కూడా ప్రత్యేకమైనటువంటి భూమిని కేటాయించడం జరిగింది. నిన్న వైశ్య సహోదరులకు వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కమ్యూనిటీ హాల్ కావాలి సార్ అని చెప్పారు. వాళ్ళకి సభాముఖంగా నేను వాదా చేస్తా ఉన్నా, నేను హామీ ఇస్తా ఉన్నా, మీకు ఖచ్చితంగా సరైనటువంటి కమ్యూనిటీ హాల్ కు నేను భూమి కాకుండా మీ కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుపుకోండి. అదేవిధంగా స్వర్ణకార సోదరులకు కూడా నేను తప్పకుండా మీ కోరిక మేరకు నేను మీకు కమ్యూనిటీ హాల్ ఇస్తా. అదే విధంగా ముదిరాజ్ సోదరులకు కూడా కమ్యూనిటీ హాల్ ఇస్తా. ఆ తర్వాత రజక సోదరులు వచ్చిండ్రు. అయితే పేరున నేను ఈసారి ఈ కులం చెప్పిండు, ఆ కులం చెప్పిండు అనుకోకుండా ప్రతి ఒక్కరికి కులము సామాజిక వర్గం ప్రాతిపదికన కమ్యూనిటీ హాల్ నేను ఇస్తా అని చెప్పేసి ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా చెప్పుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నా ప్రభుత్వం లేక నేను అధికారం లేకుంటే నేను చెప్పడానికి నా దగ్గర దమ్ము ఉండేది కాదు. అర్థం చేసుకోండి. మనము మొన్ననే జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 80% వరకు మనము సీట్లు గెలుచుకున్నాం. ఎందుకు వేసిన ఓట్లు? గ్రామీణ ప్రజలు వాళ్ళు ఒక ఆలోచనతో ఒకవేళ మన అధికార పార్టీకి ఓటు వేసినట్టయితే మన పనులు జరుగుతాయి, మన సర్పంచ్ గెలిస్తే, అధికార పార్టీ సర్పంచ్ గెలిస్తే రేపు నిధులు తీసుకొస్తాడు, మన గ్రామం అభివృద్ధి చెందని చెప్పేసి 80% మనకు ప్రజలు ఓటేసి మన సర్పంచ్ గెలిపించారు. విచ్చుకుంద ప్రజలు, విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు. మీరు ఆలోచించండి. అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఆ మురికి కాలువల కంపు మీకు అలవాటు అయిపోయిన కంపును మనం దూరం చేస్తాం. ఆ కంపు అవుతుపోతుంది. మీకు రోడ్లలో మీకు లైట్ కరెంట్ నీళ్ళు వస్తాయి, స్వచ్ఛమైనటువంటి తాగునీళ్ళు వస్తాయి, మీకు సీసీ రోడ్లు వస్తాయి. కాబట్టి మన జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ బిచ్చుకుంద మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా దిద్దుతా అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా లేదా? అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు. ఎప్పటి వరకు కూడా బిల్లులు రాలే. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పటి నుంచి బిల్లులు పడుతున్నాయా? పడుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పడతా ఉన్నాయి. ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నా, ఎవరెవరికైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత మంది అన్నా కానీ, 200 మంది కానీ, 500 మంది కానీ, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మనం చేస్తున్నాం మిత్రులారా. దాంతో పాటు జాగరైనటువంటి కడు పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా 12 ఎకరాల జాగా నేను గోర్పన్పల్లి దగ్గర ఐసోలేట్ చేపించి పెట్టినా, అందులో నుంచి ప్రతి ఒక్కరికి కడు పేద ఉన్నటువంటి నిరుపేదలకు ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా. వాళ్ళను నేను పూర్తి స్థాయిలో ఆదుకుంటానని చెప్పి మళ్ళా వడ్లు ఇంతకుముందు రైతులు వడ్లు అమ్ముకుంటే సంచికి 5 కిలోలు 6 కిలోలు పోయాయి. ఇప్పుడు ఒక్క ఇత్తు కూడా తీసుకోకుండా రైతులకు మద్దతు చేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఉచిత బస్ ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీకు సిలిండర్లు
సబ్సిడీతో ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. జుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచులు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. బిచ్చుకుందలో కూడా పూర్తిగా 12 వార్డులు కూడా గెలుచుకోబోతున్నది మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, మీరు ముందుకొచ్చి ఎట్లాంటి మీరు అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి 12 మంది అభ్యర్థులను మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మీకు వచ్చినందుకు మరొకసారి మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు.